బిగ్ బాస్ హౌస్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే, నబీల్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందా అంటే, అవుననే తెలుస్తుంది. సాధారణంగా ఇప్పుడు 13, 14 వారాలైన తర్వాత అన్‌అఫీషియల్ ఓటింగ్‌ని గనక మనం కన్సిడర్ చేస్తే దాదాపుగా 80-90% ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ముందుగానే బయటకొస్తాయి. అయితే వెరీ షాకింగ్‌గా ఏమవుతుంది అంటే, అన్‌అఫీషియల్ పోల్స్‌లో అంటే ప్రేరణ, నబీల్, విష్ణు, నిఖిల్, గౌతమ్, రోహిణి వీళ్ళతో పోల్స్తే నబీల్‌కి ఎందుకో తక్కువగా ఓటింగ్ రికార్డ్ అవుతుంది. సరే అది పక్కన పెట్టేయండి. అది నమ్మడానికి లేదు అనుకుంటే, బిగ్ బాస్ దీన్ని అనువుగా తీసుకొని, బిగ్ బాస్ ఏం చేయబోతోంది అంటే, మీరు ఇవాళ గనక గమనించినట్టయితే అన్ని ప్రోమోలు కూడా అంటే ఫస్ట్ ప్రోమో గాని, సెకండ్ ప్రోమో గాని నబీల్‌కి వ్యతిరేకంగా అలాగే నా నబీల్‌కి సంబంధించి కొంచెం నెగటివిటీగా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, నబీల్ గురించి వారమంతా కూడా ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఎపిసోడ్‌లో, ఏదో ఒక మూల నబీల్ నెగెటివ్‌గా చేసేసి, ఆ తర్వాత నబీల్ యూ ఆర్ ఎలిమినేటెడ్ నీకు ఓట్లు పడలేదు అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాడా? లేదంటే నబీల్ పాపం చేస్తున్నది బిగ్ బాస్‌కి రోహిణిని టాప్ 5కి పంపించడానికి అడ్వాంటేజ్‌గా మారుతుందో తెలియట్లేదు కానీ, నబీల్ అయితే మాత్రం ప్రస్తుతం చాలా, చాలా, చాలా డేంజర్‌లో ఉన్నాడు. నబీలే కాదు ఫ్రెండ్స్, నబీల్, ప్రేరణ ఇద్దరు కూడా ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డే 1 నుంచి కూడా ఓట్లు వేసుకోవడం చాలా 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 మంచిది.